సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. దావీదు గారు తన కీర్తనల్లో ఒక తన కీర్తన రాస్తున్నప్పుడు ఒక క్రమాన్ని పాటించాడు. ఒకటే ఆ క్రమములో మొట్టమొదటిది ఏంటంటే తాను ఒక సమస్య విషయమై దేవుని దగ్గరికి వచ్చుట. నాకు ఈ సమస్య ఉంది, నా వ్యక్తిగతంగా సమస్య ఉంది, లేదా నా దోషం ఉంది, లేదా నా శత్రువులు తరుముతున్నారు. అక్కడ రకరకాలైనటువంటి సమస్యలతో ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చుట మొదటి స్టెప్ అది. రెండవది దేవుని దగ్గర నుండి జవాబు పొందుకొనుట. నువ్వు నా ప్రార్థన ఆలకించావు, నన్ను రక్షించావు, నన్ను స్వస్థపరిచావు, నా శత్రువులను నా నుంచి దూరపరిచావు. జవాబు పొందుకున్నాడు. మూడవది ఇదే విషయాన్ని ఇతరులకు బోధించుట. ఇదిగో నేను ఈ ఈ ఇది జవాబు పొందుకున్నాను, మీరు కూడా దానిని అనుసరించండి అని. అందుకనే ఈ క్రమంలో 6వ వచనము దేంతో ప్రారంభమవుతుంది? కావున. ముందు వచనాలలో నా పాపము నేను ఒప్పుకున్నాను, కప్పుకొనక ఒప్పుకున్నాను, ఆయన నన్ను నా పాపమును నా దోషమును పరిహరించాడు. 5వ వచనంలో చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నేను మేలు పొందానండి, నేను జవాబు పొందుకున్నాను, నా పాపాలకు పరిహారము ప్రభువే ప్రాయశ్చిత్తముగా ఆయన సిలువ వేయబడ్డాడు, నేను ఒక మేలు పొందుకున్నాను ఇప్పుడు. కాబట్టి మీరు ఆయన దర్శన కాలమందు దేవునికి ప్రార్థన చేయండి. Therefore, let all the godly, let all the faithful pray to you while there's a still time, that they may not be drowned in the flood waters. అంటే జల ప్రవాహములు పొరలి వచ్చినను మీ మీద అవి పారవు, ఎందుకంటే మీరు ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన మీద ఆధారపడండి. ఇది దావీదు గారి యొక్క సందేశం. ఇప్పుడు తాను ఇతరులకు ఏదైతే బోధిస్తున్నాడో ఆ ఇతరుల గుంపులో నేను ఉన్నాను, నీవు కూడా ఉన్నావు. వైల్ దెర్ ఇస్ స్టిల్ టైం అంటే సమయం ఇంకా ఉంది కాబట్టి మీరు ఆ జల ప్రవాహములలో కొట్టుకొని పోకుండా, ఈ జల ప్రవాహములను ఏమన్నారు? ద ఫ్లడ్ వాటర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా మనము దేవుని మీద ఆధారపడదాము, దేవుని దగ్గరికి వస్తాము, దేవుణ్ణి తెలుసుకుందాము. ఇది దావీదు గారు అనుభవించినటువంటి పొందుకున్నటువంటి ఆ మేలును ఆయన ఇతరులకు చెప్పుట. ఈ ఫ్లడ్ వాటర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే జల ప్రవాహముల ద్వారా దేవుని యొక్క తీర్పు అన్నటువంటిది మనకు ఆదికాండంలో 6, 7 అధ్యాయాలలో 8 అధ్యాయాలలో అక్కడ దేవుడు ఈ జలముల ద్వారా తీర్పునిచ్చాడు. ఆ తీర్పు తీర్చక మునుపు నోవాహు గారి ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నాడు. రండి, రక్షణ పొందండి, సువార్త వినండి అని నోవాహు గారి ద్వారా అది మనం 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము
5వ వచనములో ఆ మాట మనం చూస్తాం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించాడు. దేవుని యొక్క సువార్తను కొన్ని సంవత్సరాలుగా ప్రకటించాడు. కానీ వారు దేవుని వైపుకు తిరగలేదు. దేవుని మీద ఆధారపడలేదు. వింటున్నటువంటి మనకు సమయం ఉన్నది. ఏం సమయం ఉంది? మనం ఇంకా బ్రతికే ఉన్నాము. నంబర్ 1. నంబర్ 2, ఇంకను సువార్త ప్రకటించబడుతున్నది. నంబర్ 3, ఇంకను దేవుడు తన సేవకుల ద్వారా అనేకుల దగ్గరికి తన సువార్తను పంపిస్తూ ఉన్నాడు. ఇంకా సమయం ఉంది. కానీ సమయము లేని సమయం కూడా ఒకటి ఉంటుంది. అంటే సువార్త విననటువంటి సమయము, సువార్తకు వ్యతిరేకంగా తిరిగేటటువంటి సమయము, సువార్త సత్యమును అణిచేటటువంటి సమయము, ఒక సమయం వస్తుంది. అది చాలా భయంకరమైనటువంటి సమయము. ఈరోజు ఒకటే పాఠము దావీదు గారు తన అనుభవాన్ని, దేవుని ద్వారా తను పొందుకున్నటువంటి మేలును మనకు బోధిస్తున్నాడు. ఎట్లయితే నేను దేవుని మీద ఆధారపడ్డాను, ఆ తీర్పు నుండి దేవుడు నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఫ్లడ్ వాటర్స్ జడ్జ్మెంట్ నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎట్లా విడిపించాడు? నా పాపములు నేను కప్పుకొనక ఒప్పుకొంటిని. వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను పాపము విషయమై చాలా చాలా తీవ్రంగా ఆలోచించి, అది నాలో, నా శరీర అవయములలో ఒక నియమము ఉంది అని గ్రహించి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రహించి, ఆ పాపమును మనము చంపివేసే ప్రక్రియలో మనము ఉండాలి. మన జీవిత కాలమెల్లా మనం చనిపోయేంత వరకు దేవుని మీద ఆధారపడుతూ, దేవుని సహాయమును మనం కోరుకుంటూ, ఈ జడ్జిమెంట్ నుంచి, ఈ ఫ్లడ్ వాటర్స్ జడ్జిమెంట్ నుంచి మనము రక్షణ పొందగలము. 2 కొరింథీ 6వ అధ్యాయములో మొదటి 2 వచనాలు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరనాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కృప ఉన్నది, సమయం ఉన్నది, కృపా సమయం ఉన్నది. దేవుడు క్షమించే సమయం ఉన్నది. దేవుడు దీర్ఘశాంతం చూపించే సమయం ఉన్నది. ఇప్పటి వరకు నీ విషయంలో దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు నీ విషయంలో, నా విషయంలో కృప చూపిస్తున్నాడు. దేనికి? రక్షణ పొందుటకు. రక్షణ పొందుటకు అంటే అర్థం ఏంటి? రక్షణ పొందుటకు అంటే, నేను పాపిని, నా పాప భారమును నేను మోయలేకపోవచ్చున్నాను, ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు నా పాపము నిమిత్తము సిలువలో ఆయన మరణించాడు అని పరిశుద్ధాత్మ ద్వారా పశ్చాత్తాపపడి గుర్తించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి సందర్భము రక్షణ సమయము. అది జరిగిందో లేదో, పాప భారము ఉందో లేదో గమనించండి. అనేక కీడులకు పాపము ప్రధాన కారణముగా మనం గుర్తించాలి. గనక సమయం ఉన్నది, ఇంకా కాలం ఉన్నది. సువార్తకు కాలం ఉన్నది, కానీ మన జీవితాలకు ఎంత కాలం ఉందో. మనము మరణించక మునిపే యేసుక్రీస్తు ఉచితముగా ఇస్తున్నటువంటి రక్షణ అనుభవము మనకందరికీ
కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విధముగా చరిత్రలో దేవుని యొక్క ప్రజలకు పలుమారు పలుమారు ఇదిగో నేను మీకు దొరుకు కాలములో, యెహోవా దొరుకు కాలములో ఆయన దగ్గరికి మీరు రండి అని యెషయా గ్రంథంలో మనము చూస్తాం. 43వ అధ్యాయములో యెషయా గ్రంథం 43వ అధ్యాయము చదువుదామండి. మొదటి వచనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆ ఒక 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 పిలుపు. నేను నిన్ను ఒక్కసారి విమోచిస్తే, రక్షిస్తే, ఇక ఈ జలములు ద్వారా జరిగేటటువంటి ఈ తీర్పు నుండి నేను నిన్ను తప్పిస్తాను. నీవు నా సొత్తు. 6వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. యేసు రక్త యొక్క విలువ, ఎంత విలువ పెట్టి యేసుక్రీస్తు మనల్ని కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు. అంతగా దేవుడు మనల్ని ఆకర్షించాడు. ఎందుకు అంటే ఆ తీర్పులోనికి రాకుండా ఉండడానికి. తీర్పులోనికి రాకుండా ఉండడానికి. ఈరోజు ఒకటే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. యెహోవా దొరుకు కాలములో మనము రక్షణలోనికి రావాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 55వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఈ మాట చూద్దామండి. 55వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి, ప్రార్థన చేయుడి. 32వ కీర్తన 6వ వచనములో యెహోవా దొరుకుతున్నాడు. విస్తారముగా వాక్యము ప్రకటించబడుతుంది. దేవుడు అవకాశాలను ఇస్తున్నాడు మన దగ్గరికి, మన చేతుల్లోనికే, మనమున్న చోటుననే దేవుడు వాక్యాన్ని తీసుకొని వస్తున్నాడు. మనము కొంతమంది మిషన్ ఆర్గనైజేషన్స్ గురించి వింటూ ఉంటాం. సువార్త అందనటువంటి ప్రాంతాలకు ప్రయాసపడి వారు వెళ్తున్నారు. ఆ ప్రజలకు వాక్యం ఉండదు, ఆ ప్రజలకు సేవకులు ఉండరు. ఎప్పుడో ఎవరో ఏ రూపంలోనో వాక్యం వినే అవకాశం మనకైతే విరివిగా ప్రతిరోజు ప్రతి సమయమందు మన చేతుల్లోనే వాక్యమును, సువార్తను, దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను ఆయన మనకు ప్రకటించుచున్నాడు. తిరగండి, ఆయన వైపు తిరగండి, ప్రార్థన చేయండి అని దావీదు గారు చెప్తున్నాడు. మీ పాపాలు ఒప్పుకోండి. నా పాపాలు కూడా నేను కప్పుకున్నాను, కానీ ఒప్పుకున్నాను. దేవుడు నన్ను క్షమించాడు, పరిహరించాడు. కనుక ప్రియులారా, మీరు కూడా ఒప్పుకోండి. ముందు మనకు తీర్పు ఉన్నది, భయంకరమైనటువంటి తీర్పు. ఆ జలములలో మునిగిపోకుండా, ఆ అపవాది చేతులలో మనము ఇరుక్కుపోకుండా, మనము ఊపిరి ఉన్నప్పుడే, సువార్త పడుతున్నప్పుడే ఆయన వైపు తిరుగుదాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవము కలిగినటువంటి మాటలు నాలోనికి తేవాలని మనము కోరుకుందాము. చరిత్రలో చాలాసార్లు దేవుడు ఇశ్రాయేళ్లకు ప్రవక్తలను పంపి
అలాగుండకండి, నా వైపు తిరగండి. ఆ పనులు చేయకండి, ఈ పనులు నేను మీకు చూపించినటువంటి మార్గంలో మీరు నడవండి. అన్యాయం చేయకండి, విగ్రహార్థన చేయకండి, జారత్వం జోలికి పోకండి, ఇతర దేవుళ్ళను దేవతలను పెట్టుకోకండి అని పలుమారు చెప్పిన గాని, పలు ప్రవక్తల ద్వారా పంపించిన గద్దించిన గాని, ప్రేమతో చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. కానీ వినలేనటువంటి ఒక సందర్భం ఉన్నది. క్రీస్తుకు పూర్వము 722 సంవత్సరము ఇశ్రాయేలులను దేవుడే అష్షూరులకు అప్పగించేశాడు. అష్షూరులకు అప్పగించేశాడు. తర్వాత ఒక 150 సంవత్సరాల తర్వాత యూదులను బబులోనీలకు అప్పగించేశాడు. ఆ అప్పగించక మునుపు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది యాజకులు వచ్చి వాళ్ళకు బోధిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ విననటువంటి సందర్భం కూడా ఒకటి ఉన్నది. కేవలం ఇక్కడ వినుట కాదు, మనకు దాని ప్రకారము నడుచుకునుట, విధేయత చూపించుట, సువార్తకు చెవియొగ్గుట, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి నేను ఆలోచించుట. రక్షణ నిశ్చయత ఉందా? రక్షణ నిశ్చయత ఉందా? గనక యెహోవా దొరుకు కాలంలో, సువార్త దొరుకు కాలంలో మనము ఆయన వైపుకు తిరిగి ఆయన మీద ఆధారపడి ఈ తీర్పు నుండి మనము తప్పించుకోవాలని దావీదు గారి ద్వారా మనము నేర్చుకుంటున్నాము. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఇక్కడ కూడా యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37, 38. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతే, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడిన గాకని మీరు చెప్పు వరకు నేను నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఎన్నో మార్లు నిన్ను చేర్చుకునవలనని ఉంటిని కాని మీరు వల్లకపోతిరి. ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత క్షమాపణ, ఎంత ఓర్పు దేవునికి. ఈ నా బిడ్డ ఎప్పుడు రక్షించబడుతుందో, ఎప్పుడు తన హృదయాన్ని నాకు అప్పగిస్తుందో, ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడో అని ఒకవైపు ఆయన ప్రేమ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కనికరం చూపిస్తే మనలో ఆ మార్పు, మనలో ఆ పశ్చాత్తాపము కలిగి ఆయన మీద మనము ఆధారపడతాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఒక భయం ఉన్నది ముందు, ఒక తీర్పు దినం ఉన్నది. ఆ తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు అనే భయముతో ప్రభు వైపుకు తిరుగువారు రక్షణ నిశ్చయత కలిగినటువంటి వారు. 32వ కీర్తన 6వ వచనంలో, కాబట్టి ఆయన దర్శన కాలమందు భక్తి గలవారు ఆయనకు ప్రార్థన చేయుదురు. జలప్రవాహములు వారి మీద పారవు. అంటే జడ్జిమెంట్ వారికి రాదు. రక్షణ దినము ఉన్నది, ఇంకా సువార్త ప్రకటించబడుతున్నది. యేసుక్రీస్తు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. రక్షణ పొందామో, అసలు రక్షణ అంటే తెలియనటువంటి స్థితిలో ఎంతో మంది ఉన్నారు. మనము బయాలజికల్గా
క్రిస్టియన్స్గా ఉన్నామేమో. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. నేను నా క్రైస్తవుల తల్లిదండ్రులకు పుట్టాను, ఇక ఏంటి నాకేంటి? అది చాలా ప్రమాదం. నేను బాప్తిస్మం తీసుకున్నాను, చాలా ప్రమాదం. రక్షణ లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, పాప భారాన్ని అనుభవించకుండా, పశ్చాత్తాపం లేకుండా, క్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించుకోకుండా బాప్తిస్మము, అది బాప్తిస్మము ఉన్నా లేకున్నా ఒకటి. కనుక దేవుని కృపకు కనికరానికి మనం పాత్రులమవుతే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షిస్తే, తన నిత్య ప్రణాళికలో మనల్ని గుర్తు చేసుకుంటే, ఆ మాటలు మనల్ని గుచ్చుకుంటాయి. 37వ వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించిన తర్వాత వారు హృదయంలో నొచ్చుకొనిరి. దేవర్ కట్ టు దేర్ హార్ట్స్ అనే మాట ఉంటుంది. ఇంత ఘోరమైన పాపం మేము చేశామా అయ్యా? మేమేం చేయాలి? మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందురి, అప్పుడు మీరు రక్షించబడుదురు. రక్షణకు మున్పు పాపం విషయమై పశ్చాత్తాప అనుభవము, అది నీకు ఏదో ఒక సమయంలో జరగాలి. దాన్నే రక్షణ కార్యం అంటారు. దాన్నే రక్షణ కార్యం అంటారు. దేవుడు ఆ సమయం కొరకు వేచి చూస్తున్నాడు. ఆ సమయం కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తీర్పు దినము ఉంది కనుక భక్తి గల వారులారా, ఆయనకు ప్రార్థన చేయుడి. మీరు ఆ తీర్పులో కొట్టుకొని పోకుండా రక్షణ పొందుడి. పాపములు ఒప్పుకొనండి. దావీదు గారు అంటున్నారు, నేను ఒప్పుకున్నాను, నాకు పరిహారం లభించింది. మీరు కూడా ఒప్పుకోండి. లేకపోతే ఆ తీర్పులోనికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.